హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్. మనం ఈరోజు ఆంధ్ర స్టైల్లో మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, 3 టమోటోస్ తీసుకున్నాను, ఒక 1 ఆనియన్ వచ్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో టమోటో కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ 3 వంకాయలు తీసుకున్నానండి. ఇక్కడ వాటర్ తీసుకొని ఒక బౌల్లోకి సాల్ట్ వేసి వంకాయలను అనేది కట్ చేసుకున్నాను. సో ఇక్కడ కందిపప్పును మంచిగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను. టమోటో ముక్కలు కూడా వేస్తున్నాను. 3 టమోటాలు తీసుకున్నాం కదా, అవి కూడా సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అందులోకి హాఫ్ ఆనియన్ వచ్చేసి మనం ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు వేసుకుంటే పప్పు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కారం మనం తినే దాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 15 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల పప్పు మెదిపేటప్పుడు తొందరగా పప్పు అనేది మెదుగుతుంది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. సో మెంతికూరని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి వాష్ చేసుకొని. సో ఇప్పుడు మనం పప్పును ఉడికించుకోవాలి కదా, వాటర్ పోస్తున్నాను. సో పప్పు మునిగే వరకు వాటర్ పోయాలండి. మీకు చూపిస్తాను ఎలా కన్సిస్టెన్సీ పోసుకోవాలనేది. మనం చేపెడితే ఇలా తగలాలి వాటరు. పప్పు మునిగే వరకు మనం వాటర్ పోసుకోవడం వల్ల పప్పు అనేది లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను, ఎందుకంటే మనం విజిల్ పెట్టినప్పుడు పొంగుకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పప్పును అనేది ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిపోతుంది పప్పు. సో స్టవ్ అనేది బంద్ చేసేసాను. సో విజిల్ పోవాలి కదా, ఆ లోపల మనం పోపు పెట్టుకోవడానికి కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాం, అవి వెల్లుల్లి రమ్మలను పొట్టు తీసేసుకొని ఇలా దంపుకొని పెట్టుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం విజిల్ పోయింది. సో విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది చూసారా ఎలా పొగలు గమ్ముతుందో. సో మంచిగా పప్పు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసి టేస్ట్కి సరిపడ్డా సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. సో ఇక్కడ మెత్తగా ఇలా పప్పు కత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి పప్పుని. చూసారు కదా ఎలా మెదుపుకున్నాను. సో ఇలా పప్పుని అనేది మెత్తగా మెదుపుకొనేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. పోపు పెట్టుకోవాలి కదా, అందుకోసం. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. సో చూసారు కదా ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టేసుకోవడమే. ఇక్కడ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, దంపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. సో ఇక్కడ ఆవాలు జీలకర్ర అనేది ఇలా చిటపట్టలాడిన తర్వాత దంపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంపుకొని పెట్టుకోవాలండి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పప్పులో, ఫ్లేవర్ తగిలి. సో వెండిమిర్చి కూడా ఒక 2-3 వెండిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలి. మనం హాఫ్ ఆనియన్ ఉంచుకున్నాం కదా, హాఫ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలండి పోపులో. సో మంచిగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది వేసుకోవాలి. సో ఫైనల్గా ఒక 5-6 కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేపుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ అనేది వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి వేసి ఇలా కలుపుతూ వేపుకోవాలండి. ఫైనల్గా మనం ఇలా పోపు అనేది వేగినాక పప్పు అనేది ఇందులో పోసేసుకొని మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును అనేది ఇందులో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి 1 or 2 minutes. సో మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తే సో మనం
అది చేయడం జరుగుతుంది. పప్పు అనేది చూసారా ఇలా కుతుకుతూ ఉడికేటప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని